నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజున మెట్పల్లి పట్టణంలోని 7వ వార్డులో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కౌన్సిలర్ అభ్యర్థి స్వరూప వేణుగోపాల్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ రఘు ఆధ్వర్యంలో నిర్వహించగా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. अच्छा समझो थोड़ा। हाँ सब अपना व्यक्ति होता माना कितनी काम है ले सकते आप थोड़ा मेहरबानी करके आप बेफिक्र रहो, काम करते हो, कोई काम करते हैं, पेंशन जो भी है कुछ भी नहीं होता, कुछ भी नहीं होता, डरो नको चलो चलो कोई बात नहीं। डॉक्टर है, कभी काम है तो भी काम करता आप पेंशन नको लो तो दवा पूरा दिलाएंगे डॉक्टर साहब की जय। ఈరోజు అయితే 7వ వార్డులో స్వరూప వేణుగోపాల్ వాళ్ళ వార్డులో ఈరోజు భారీ ఎత్తున మీటింగ్ జరగడం జరిగింది. అంటే ఇప్పుడున్న ఈ సంఖ్యను చూస్తూ ఉంటే భారీ ఎత్తున స్వరూప మేడం గెలుస్తుందని కనబడుతుంది. ఆడబిడ్డల మద్దతు అంతా స్వరూప మేడంకు ఉంది. ప్రతి ఒక్క ఓటరు భారతీయ జనతా పార్టీ వైపే చూస్తుండ్రు. అంటే మెట్పల్లిలో మేము భారతీయ జనతా పార్టీ మున్సిపల్లో జెండా కైవసం చేసుకుంటాం కాబట్టి మెట్పల్లి పట్టణ ప్రజలందరూ దాదాపుగా ఫిక్స్ అయిపోయినారు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తా అని చెప్పేసి. ఎంపీ అరవింద్ అన్న గారు ఆల్మోస్ట్ ఇక్కడ పసుబోర్డు బాండ్ రాసిచ్చి మాటిచ్చి పసుబోర్డు తీసుకొచ్చారు. అలాగే ఇక్కడున్న పిల్లల భవిష్యత్ కొరకు నవోదయ స్కూల్ని ఏర్పాటు చేశారు. మా కోరుట్ల నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా నవోదయ స్కూల్ వల్ల ఇక్కడున్న ప్రజలందరికీ మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే కార్పొరేట్ విద్యకు ధీటుగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నా కానీ ఇటువంటి నవోదయ స్కూల్ కావాలి. కాబట్టి అరవింద్ అన్న గారు ఏదైతే మా కోరుట్ల నియోజకవర్గంలో తీసుకొచ్చారో నవోదయ స్కూలు, ఇక్కడ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తారు. ఇవన్నీ చూసి మచ్చలి నాయకుడు మా అరవింద్ అన్న నాయకత్వంలో వీళ్ళందరినీ మా స్వరూప మేడంని గెలిపించాలి. రెండో విషయం, ఆల్మోస్ట్ ప్రజలు డిసైడ్ అయిపోయినరు.
వీళ్ళు ఏది ఉన్నా కానీ సేవ చేయడానికి ముందున్నారు. ఇక్కడ ఏవైతే తను కమిట్మెంట్ అయి ఉన్నారో కాలనీలో అన్నీ చేసేందుకు తను రెడీ ఉన్నారు. మెడికల్ క్యాంపులే కానీ పిల్లలకు మరీ డబ్బు లేని పిల్లలకు చదివిస్తూ అంటున్నారు, ఆపరేషన్లు ఫ్రీ చేపిస్తూ అంటారు, మెడికల్ క్యాంప్ చేపిస్తూ అంటారు. అలాగే స్వరూప మేడంను గెలిపించినట్టయితే అరవింద్ అన్న గారి ఫండ్కి వెళ్ళి కూడా ఈ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థకి ఇవన్నీ చేపిస్తారు. కాబట్టి మెట్పల్లిలో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది మున్సిపల్ను. త్వరలోనే అరవింద్ అన్న మాట ఇచ్చారు కాబట్టి స్మార్ట్ సిటీ చేయడానికి అవే ఉంటుంది. ఒక్కసారి మెట్పల్లి పట్టణ ప్రజలను కోరేది ఒకటే, అమ్మ ఓటు వేస్ట్ చేసుకోకొని కుటుంబ పార్టీలకు వేయకొని భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి. భారత్ మాతాకి జై. जय भारत माता की जय भारत माता की जय भारत माता की भारत माता की भारत माता की भारत माता की जय जय माता जय माता ఇప్పుడు నిర్ణయం అంతా జరిగేది రిజల్ట్ అంతా కూడా ఈ 2 రోజుల్లో మనం చేసే పని మీద ఉంటుంది. ముఖ్యంగా మనం చేయాల్సింది ఇక్కడ 100 మంది ఉన్నారు. మీరందరూ అనుకుంటే ఒక 5 రోజులు 6 రోజులు చేయించగలం. ఇప్పుడు ఇంటింటికి పోయి మీరు మామూలుగా తిరగడం కాకుండా ఈరోజు ప్రచారం టీఆర్ఎస్ పార్టీ మోసం చేసి భారతీయ జనతా పార్టీ మనం ఎందుకు ఓటేయాలి, స్వరూపాన్ని ఎందుకు గెలిపించాలి ఇక్కడ అనేది మీ అందరికీ కూడా తిరుగుతున్న రోజు కాబట్టి మీ అందరికీ అవగాహన ఉంది. నేను ఎక్కువ దాని గురించి చెప్పి నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఖచ్చితంగా మనందరం కూడా స్వరూపాన్ని గెలిపించుకుందాం. రేపు భారతీయ జనతా పార్టీ ఇక్కడ మున్సిపల్ పీఠం మీద అధికారం కైవసం చేసుకోబోతున్నది. అవకాశం వస్తే అదృష్టం వరిస్తే మనము స్వరూపరాణి గారిని చైర్మన్ కూడా చూడబోతున్నాం. చైర్మన్ వాడు అనుకొని ఆమెను చైర్మన్ అభ్యర్థి అనుకొని ఆ రకంగా మీరు ఇంటింటికి పోయి ప్రచారం చేసి మీరందరూ కూడా బాధ్యత తీసుకొని ఆమెను గెలిపించాలని చెప్పి అందరు కోరుకుంటూ భారత్ మాతాకి मुन्सिपल నా పేరు ధర్మపూరి స్వరూప ఇక్కడ దాకా చెప్పినవన్నీ మేము పెద్దవారితో ఇక్కడ ఉన్న పెద్దలతో చెప్పి మీ వాడకట్టు ఆడబిడ్డ మీరు ఎట్లా ప్రోత్సహిస్తారో ప్రోత్సహించారు. ఇక ఒక్కొక్కరు 10 ఓట్లు వేపియాలి కానీ పరిష్కరిస్తాను. బీజేపీపై మేము అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలి.